ఈ రోజుల్లో మనం ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్లకు అతిగా అతుక్కుపోతున్నాం. దీనివల్ల మన కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. చాలామంది చిన్న వయసులోనే కంటి అద్దాలు ధరించాల్సి వస్తోంది. కంటిచూపు తగ్గడమనేది కేవలం టెక్నాలజీ సమస్య మాత్రమే కాదు, మన ఆహారపు అలవాట్ల లోపం కూడా. కంటిచూపు పెరగాలంటే రోజూ ఈ ఒక్కటి తినండి అని మేము చెప్పినప్పుడు అదేదో మ్యాజిక్ కాదు, సైన్స్ సపోర్ట్ చేసే పవర్ ఫుడ్. మరి ఆ ఒక్క ఆహారం ఏంటో, దాన్ని ఎలా, ఎందుకు తినాలో వివరంగా తెలుసుకుందాం. కంటిచూపు గురించి మాట్లాడినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది క్యారెట్లే. కాని కంటిచూపును అద్భుతంగా మెరుగుపరిచే ఒక రహస్య సూపర్ ఫుడ్ ఉంది. దీని గురించి చాలామందికి తెలుసు, కాని కంటిచూపు కోసం దీన్ని వాడాలని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ ఆహారాన్ని రోజూ తినడం వల్ల మీ కంటి అద్దాల నంబర్ తగ్గిపోయే అవకాశముంది. మరి ఆ శక్తివంతమైన ఆహారం ఏంటో, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సూపర్ ఫుడ్ మరేదో కాదు, గుడ్డు అంటే ఎగ్. ఆశ్చర్యంగా ఉందా? గుడ్డంటే కేవలం ప్రోటీన్ కోసమే అనుకుంటాం, కాని ఈ గుడ్డులోని పచ్చసొనలో మన కళ్లకు అమృతం లాంటి పోషకాలు దాగి ఉన్నాయి. ఆ పోషకాలే లుటిన్ మరియు జియాక్సాంథిన్. ఈ రెండు పోషకాలు మన కంటిలోని మాక్యులా అనే భాగానికి రక్షణ కల్పిస్తాయి. మాక్యులా అనేది మనం స్పష్టంగా, సూక్ష్మంగా చూడ్టానికి మరియు రంగులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఇవి కళ్లలో సూర్యరశ్మి మరియు బ్లూ లైట్ అంటే ఫోన్ స్క్రీన్ల నుండి వచ్చే కాంతి వల్ల కలిగే నష్టాన్ని గ్రహించి ఒక సహజమైన సన్ గ్లాసెస్లా పనిచేస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే మాక్యులార్ డీజెనరేషన్ అనే సమస్యకు గుడ్డులోని ఈ పోషకాలు బలమైన రక్షణనిస్తాయి. ఈ విషయం చాలామందికి తెలీదు. క్యారెట్లలో ఉండే బీటా కెరటిన్ కంటే గుడ్డులోని లుటిన్ మరియు జియాక్సాంథిన్ మన కళ్లకు మరింత సమర్థవంతంగా అందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లుటిన్ మరియు జియాక్సాంథిన్ పోషకాలు ఎలా పనిచేస్తాయంటే, అవి నేరుగా మన కంటిలోని కీలకమైన భాగమైన మాక్యులా వద్దకు చేరుకుంటాయి. మాక్యులా అనేది మనం సూక్ష్మంగా, స్పష్టంగా చూడ్టానికి మరియు రంగులను గుర్తించడానికి ఉపయోగపడే అత్యంత సున్నితమైన భాగం. ఈ పోషకాలు మాక్యులాలో పేరుకుపోయి సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాలను మరియు మన స్క్రీన్ల నుండి వచ్చే బ్లూ లైట్ను ఒక ఫిల్టర్లా అడ్డుకుంటాయి. అంటే ఇవి మన కళ్లకు లోపలి నుండి అమర్చబడిన సహజమైన సన్ గ్లాసెస్లా పనిచేస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే మాక్యులార్ డీజెనరేషన్ అనే సమస్య వల్లనే చాలామంది వృద్ధాప్యంలో చూపు కోల్పోతుంటారు. లుటిన్ మరియు జియాక్సాంథిన్ ఈ డీజెనరేషన్ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన క్యారెట్లలో ఉండే బీటా కెరటిన్ కంటే గుడ్డులోని ఈ పోషకాలు మన శరీరం ద్వారా సులభంగా, అత్యధిక మొత్తంలో శోషించబడతాయని పరిశోధనలు స్పష్టం చేశాయి. అందుకే కంటిచూపు మెరుగుపడాలంటే క్యారెట్ల కంటే గుడ్డే శక్తివంతమైనది. మరి ఈ గుడ్డును రోజూ ఎలా తినాలి? ఉత్తమ ఫలితాల కోసం రోజూ కనీసం ఒక ఉడికించిన గుడ్డును పచ్చసొనతో సహా తీసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది బరువు తగ్గుతామని పచ్చసొనను పక్కన పెడుతుంటారు, కాని అసలైన లుటిన్, జియాక్సాంథిన్ మరియు కొవ్వులో కరిగే విటమిన్ ఏ పచ్చసొనలోనే ఉంటాయి. ఈ పోషకాలు సమర్థవంతంగా శరీరానికి అందాలంటే వాటిని కొవ్వుతో కలిపి తీసుకోవాలి. కాబట్టి ఉదయం ఒక ఉడికించిన గుడ్డు లేదా కొద్దిగా నెయ్యితో చేసిన ఆమ్లెట్ తీసుకోవడం ఉత్తమం. గుడ్డులో కేవలం ఆ రెండు పోషకాలే కాకుండా కంటి రెటినాను ఆరోగ్యంగా ఉంచే జింక్ మరియు కళ్ల పొడిబారడాన్ని నివారించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అంటే ఒక చిన్న గుడ్డులో కంటి ఆరోగ్యానికి కావలసిన పవర్ ప్యాకేజ్ అంతా ఉంది. గుర్తుంచుకోండి, కేవలం ఆహారం మాత్రమే కాదు, మన జీవనశైలి కూడా ముఖ్యం. మీరు ఆ గుడ్డును తింటూ రాత్రంతా మేలుకుంటే ప్రయోజనముండదు. కళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం, ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్ నుండి కళ్ళు తీసి దూరంగా చూడడం లాంటి నియమాలు కూడా పాటించాలి. కాబట్టి మిత్రులారా, ఇకపై ప్రోటీన్ కోసమే కాదు, మీ కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి, జీవితాంతం స్పష్టంగా చూడడానికి రోజూ ఒక గుడ్డును మీ ఆహారంలో భాగం చేసుకోండి. లుటిన్, జియాక్సాంథిన్ మ్యాజిక్ను అనుభవించండి.